మనదైనా కూడా సనాతన ధర్మంలో మనదైనా కూడా దాచుకొని తినాలి అన్నారు. ఎందుకన్నాడు? మన పిల్లల ముందు కూడా కొద్దిగా పైకి వెళ్ళకూడదు, కొంచెం సైడ్కి వెళ్ళదు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నాం, సరే చిన్న పిల్లలు అంటే ఎందుకు? వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సైంటిస్ట్ ప్రకారంగా చెప్పాలి అంటే, అనసూయ మాట్లాడింది ఒక ఆడదానిలాగా మాట్లాడింది. అమ్మ నువ్వు ఉన్నావు సౌరి, ఎంత చక్కగా నీట్గా ఉన్నావు, నువ్వేం చీర కట్టుకోలే, నువ్వు ఏదున్నా నువ్వు నిండు కప్పుకున్నావు, నిన్నెందుకు ఎవరన్నారు? ఇంతమంది తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నీలాంటి యాంకర్ నన్ను అడిగినట్టే అడిగింది. మరి ఆమెకు నోరు దుర్దనా ఏందో నాకు తెలియదు. అడిగేసి ఈ డ్రెస్లో ఇట్లా ఉన్నారు కదా, మీ ఇంట్లో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారంటే, ఓ నో, మా ఆయన్ని తెస్తాడండి ఈ డ్రెస్సులు, మా ఆయన చూడమన్నాడండి. ఎవరిని? బయట వాళ్ళనా? మరి వేసుకొని బయటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు పోతే ఎవరు చూస్తారు? ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఎవరు చూస్తారు? పోరలు చూడండి, మగ పోరలు. పోనీలేండి మేడం, ఇప్పుడు సొసైటీకి సేవ చేస్తున్నట్టే కదా, అది సోషల్ వర్క్ అనుకోవచ్చు కదా. మీరు ఎందుకంత లైసెన్స్ తీసుకోలేదని నీకు తెలుసా? నువ్వు అట్లా చూడాలి, అట్లా చేయాలంటే ప్రైవేట్ పబ్లిక్ ఉంటది, నువ్వు అట్లా చేయాలంటే కొన్ని ఏరియాలు ఉంటాయి, ఏడబడతాడు ఉండదు. మన ఏరియాలో ఇట్లా చేసుకుంటామంటే నీకేం లైసెన్స్ ఇస్తాడా? దానికి కొన్ని ఏరియాలు ఉంటాయి, కొంత ఉంటది, కొంత కటకని. మన భారతదేశం అంత ఎత్తుకెదగలే, వద్దు కూడా సాంప్రదాయం. బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? ఊర్లకి సిటీలకు వెళ్ళి వచ్చేసి సెలవులు పెట్టుకొని ఊరికొచ్చి బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? ఆ బతుకమ్మని కూడా కల్చర్ కూడా అదే అవుతారు. తర్వాత దాండి ఆడుతున్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళ వల్లనే కల్తీ అయిపోతుంది మొత్తము. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు?